హాయ్ అండి. ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ అయితే చేయబోతున్నానండి. ఈజీగా సులభంగా ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాము. మిర్చి బజ్జీ కోసం ఇలా లావు మిరగాయలు తీసుకోవాలండి. ఇలా మిరగాయలు తీసుకుని ఒకసారి కడిగేసి మయాన ఘాట్లు పెట్టుకోవాలి. మయాన ఘాట్లు పెట్టుకుని చుట్టను కట్ చేసేసుకోవాలండి. ఈ లోపల ఉన్న గింజలు స్పైసీ తినే వాళ్ళు అయితే ఉంచవచ్చండి. స్పైసీ తిన్న వాళ్ళు అయితే గింజలు తీసేసుకోవాలి. ఇలాగే మిరపకాయలన్నిటికీ కూడా ఘాట్లు పెట్టి గింజలు తీసేద్దామండి. ఇదే రకంగా అన్నిటికీ కూడా ఘాట్లు పెడదాం. ఇలా ఘాట్లు పెట్టాం కదండి. ఈ మిరపకాయల్లో రాయడానికి వాము 2 స్పూన్లు తీసుకున్నానండి. ఉప్పు 1/2 స్పూన్ తీసుకుని నూరేసి ఈ మిరపకాయల్లో రాయాలండి. ఇలా రాయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అరుగుదల కూడా మంచిగా ఉంటుందండి. ఇలాగే మిరపకాయలంటికి కూడా ఇలా ఉప్పు వాము రాద్దామండి. ఇలా రాసాం కదండి ఉప్పు వాము, ఈ పక్కన పెట్టేసి పిండిని కలుపుకుందాం. ఒక 8-9 మిరపకాయలు తీసుకున్నానండి. ఈ మిరపకాయలు సరిపడగా 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్లు వరిపిండి తీసుకుంటున్నానండి. 1 స్పూను వాము తీసుకుంటున్నాను. రుచికి సరిపడిన ఉప్పు వేద్దామండి. ఒక చిటికెడు వంట సోడా తీసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా జోరు అవ్వకూడదండి, తిక్కుగాను ఉండకూడదు. నేను చూపించే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని గ్లాసులో పోద్దామండి. ఇలా గ్లాసులో పోయటం వల్ల మనకి పిండి తక్కువగా కలుపుకోవచ్చండి. మిర్చి బజ్జీలు ఈజీగా వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి నూనె పెడదామండి. స్టవ్ అంటించి బాండీ పెట్టానండి. నూనె వేద్దాము. ఈ నూనె హీట్ అయిన తర్వాత బజ్జీలు వేద్దామండి. నూనె హీట్ అయిందండి. మిర్చి బజ్జీ వేసుకుందాం. పిండి గ్లాసులో వేయటం వల్ల మిర్చి బజ్జీ వేయటం రాని వాళ్ళు కూడా సులువుగా వేసుకోవచ్చండి. ఇదే రకంగా మిర్చి బజ్జీలు వేసేద్దాం. అన్ని వైపులా కాలేదట్టు కలుపుకుంటూ వేయించుకోవాలండి. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకుని తీసేసుకుందాం. బజ్జీలు వేగాయండి, తీసేసుకుందాం. మిగతా మిరగాయలను కూడా మనం బజ్జీలు వేద్దామండి.
ఈ మిరపకాయలు కూడా వేగేయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. ఎలాగైనా తినేయచ్చు, లేదు మనం ఉల్లిపాయ ముక్కలు స్టఫ్ చేసుకు తినాలని అనుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఇలా కలిపేసి మిరపకాయ బజ్జీకి ఘాటు పెట్టుకోవాలండి. మయానే ఘాటు పెట్టి మనం ఈ స్టఫ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ మిక్చర్ని. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మిరపకాయలని మనం ఇలా ఘాట్లు పెట్టి ఉల్లిపాయ ముక్కలు స్టఫ్ చేసుకుంటామేనండి. ఇలా 2 రకాలుగా కూడా మనం మిర్చి బజ్జీలని రెడీ చేసుకోవచ్చు. మిర్చి బజ్జీ వేయటం అయిపోయిందండి, రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.